ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి చాలామంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లికార్. ఏం చేస్తుంటారు? సూర్యాపేట. నేను మిరపకాయల షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, ఇప్పటివరకైతే మంచిగానే ఉంది. ఫ్రీ బస్సులు నడుస్తూనే ఉన్నాయి, రైతు బంధు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరి పాలన ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఇప్పటివరకు అంతే మంచిగానే నడిపిస్తూనే ఉన్నారు. ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు సార్? చేస్తూనే ఉన్నాడు. రైతులకు రుణమాఫీ, ఒడ్లు కొనడానికి 500 బోనస్ చేస్తూనే ఉన్నాడుగా. చేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఉప్పల రమేష్ అండి. ఏం చేస్తుంటారు? అది ఫెర్టిలైజర్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి పాలన అందించాలని చూస్తున్నాడు, కానీ ఆయనకు సాధ్యం కావట్లేదు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు రైతు భరోసాలు అవన్నీ ఉన్నాయి అనుకో, అవి ఇవ్వలేకపోతున్నాడు, డబ్బులు లేవు. అలా రైతు భరోసా అనేది 5 ఎకరాలకే పరిమితం చేస్తే చాలా ఈజీగా ఉండేది. ఆయన చిన్న కారు రైతులకు ఉపయోగం ఉండేది. ఇక పెద్దవాళ్ళకి ఎలాగో ఉండేది, ఎక్కువ ఉంది కదా, అవసరం లేదు. 5కే చేస్తే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 5కే ఇస్తే బాగుండేది. రోడ్లు అన్నీ చూసుకోవాలి, రోడ్లు అన్ని బిల్డింగ్లు చూడాలి. ఇప్పుడు ఇట్లా నిరుపయోగం ఉంది ఇది మార్కెట్. దీన్ని సెట్ చేయాలి కదా. వీళ్ళందరూ ఇట్లా ఇటు ఉండటం వల్ల ఏమవుతుంది, మా ఫెర్టిలైజర్ షాప్ ముందుకు లారీలు రావాలన్నా ఇబ్బంది అవుతుంది, ట్రాక్టర్లు రావాలన్నా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది, సాయంత్రం పూట అవుతుంది. ఏదైనా కొద్దిగా కేర్ తీసుకోవాలి ఆయన అన్నిటి మీద. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు డబ్బున్నా లేకున్నా మరి ఎట్లా చేసిండో ఏం చేసిండో కానీ డబ్బులు అయితే అందరికి పంచిండు బాగానే. దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ అంటే కొంతమందికి ఈయన ఏం చేయలేకపోతున్నా అనుకుంటున్నారు, కానీ ఈయన ఏం చేయలేకపోతున్నా అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉన్న దాని గట్లా అప్పు చేసిండు ఆయన. వీళ్ళు అప్పు చేయట్లేదు, అంతే తేడా. ఉచిత పథకాలు రద్దు చేయాలి. ఏమైనా చాలా లో క్లాస్ ఉన్న వాళ్ళకే ఉపయోగపడేట్టు చేయాలి. ఇప్పుడు అందరు మిడిల్ క్లాస్ వాళ్ళకు, హై క్లాస్ వాళ్ళకు 100 ఎకరాలు ఉన్న వానికి కూడా వస్తుండే అన్ని. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? ఏముందండి, కూరగాయలు అమ్ముతాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే కాడికి చేస్తా అంటుండు, కానీ ఏది ఎక్కడ ఎవరికి చేస్తుండో ఏం చేస్తుండో ఏమీ అర్థం కావట్లేదు. వాస్తవానికి ఈ ఏరియాలో చెట్లు అవన్నీ తాగడానికి నీళ్ళే కరువే పరిస్థితి. చెట్లు ఎండిపోవటం, ఇగో ఈ గార్డెన్లో ఇవంతా ఎండిపోవటం. మామూలుగా ఇది రైతు బంధు విషయంలో ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అది కూడా తెలియని పరిస్థితి. అది కూడా కాకుండా ఫ్రీ బస్ అని పెట్టేయటం, ఊర్లో ఏదో పనిపాట చేసుకునేటోళ్ళని ఉరుకులు పరుగులు చేపేయటం, అక్కడ తిరణాలా ఇక్కడ తిరణాలని చెప్పటం, అక్కడ తొక్కొని సావటం జరుగుతుంది. ఏమంతగా మంచిగా అయితే అనిపించట్లేదు. సార్ ఏదో చేస్తానన్నాడు. అంతా నమ్మకం మీద మహిళలు కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని అభిప్రాయంతో అందరం ఓట్లేసి గెలిపించినాం. కానీ ఆ సార్ ఏం చేస్తుండో ఏమో, ఆయనకు ఆగమాగంగా అనిపిస్తుంది, జనాలను ఆగమాగం చేయటం తప్ప ఇంకా రెండోది అయితే ఏం కనపడతలేదు ఇక్కడ. సార్ ఏమన్నా కానీ ఆయనతో ఎన్నో ఆశలు పెట్టుకొని 2500 ఇస్తున్నాడు, అది అన్నాడు, రైతు బంధువు అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఎలాంటి భరోసాకు ఆక్షం ఎవరికి ఉందో ఎవరికి లేదో రోజు బ్యాంకుల చుట్టూ తిరగటం, ఈ రేషన్ కార్డులు అనటం, రోజు దరఖాస్తులు అంటే ఒక్కొక్క జిరాక్స్ సెంటర్ ఆయన 1000 రూపాయల దాకా వసూలు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంతకని తిరుగుతాం, ఎంతకని చేస్తాం? ఇస్తే ఇవ్వనియండి, లేకపోతే లేదండి, ఉన్నాయో అమలు చేయండి. ఎందుకు ఆ ఉరుకులాట? అక్కడ బడ్జెట్ లేక, డబ్బులు లేక, ఇది చేస్తాం అది చేస్తాం, ఉన్నదే చేయండి. ఆ ప్రీ బస్ మాత్రం దానివల్ల జనాలు ఎప్పుడన్నా మగవారు కానీ ఎవరు ఆడవాళ్ళు కూడా, తోటి ఆడవారు కూడా పోవాలంటే కూడా తొక్కొని పోయి చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే ఒకటి కాకుండా కూడా ఏ విషయంలో కూడా క్లారిటీగా ఎవరు చెప్తలేరు. ఏ ఆఫీస్ కాడికి పోయినా, ఏ దాని జీరాక్స్ సెంటర్కి పోయినా, ఒక రేషన్ కార్డు గురించి కానీ, ఒక ఏదన్నా తీసుకోవాలన్నా కూడా ఏది క్లారిటీ. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పరిపాలన అంటే అది ఏం జరిగిందో ఏం సంగతో పాత రోజులు కాబట్టి కేసీఆర్ అంటే 10 ఏళ్ళు మాత్రం సాపిగా ఎక్కడ చేసిండో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో కొంత మనకు కావాల్సి కనపడుతుంది. ఈ అభివృద్ధి అనేది మార్కెట్ కట్టించాడు, సద్దల చెరువు కాడ అది ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ చేసిండు. ఇప్పుడు ఈరోజు అది ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని దిక్కుట్లో తాగునీరు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో ఈ గార్డెన్లు ఇవన్నీ ఎండిపోవటం, మార్కెట్ అని చేసారు, అందులోకి పంపించలేకపోయారు. అంతా రోడ్ల మీద రోడ్డు కటింగ్. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ఏరియా మొత్తం ఈనాడు ఆఫీస్ కాంచి, ఏది కాలేజీ కాంచి, గవర్నమెంట్ హాస్పిటల్ కాంచి ఈనాడు ఆఫీస్ దాకా ఈ ఏరియా చేస్తామని చెప్పారు. అంతలోకి ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇది కటింగ్ లేదు, డెవలప్. థ్యాంక్ యూ సార్. ఓకే.